Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ బీజేపీ పవన్ను అందుకే దూరం పెట్టాయా? తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్కు కలిసి వచ్చేదెవరు? ఆ పార్టీతో చేతులు కలిపేదెవరు? ఇది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎక్కడైనా పాలు తేనె మాదిరిగా పార్టీల మధ్య ఐక్యత ఉంటే గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేమీ కాదు. తాజాగా తెలంగాణలో పార్టీని పోటీకి పెడతామని చెప్పిన దరిమిల కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోతామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే తానే ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరు తనతో కలిసి వస్తారో తనకు కూడా తెలియదని అన్నారు. వాస్తవానికి కేంద్రంలోనూ ఏపీలోనూ అధికారం పంచుకున్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ అధికారం దక్కించుకోవాలన్నది బీజేపీ వ్యూహం. వాస్తవానికి కేంద్రంలో జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలతో ప్రధాని మోడీకి దన్నుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఏపీలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చింది. మొత్తంగా బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలోనూ 2023లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. కాబట్టి బీజేపీ కలిసి వచ్చే అవకాశంపై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. దీనిలో తప్పేమీ లేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయి. కవిత ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేనతో పాటు చింతపండు నవీన్ కూడా పార్టీ పెడుతున్న నేపథ్యంలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చిన పార్టీగా గుర్తింపబడ్డ జనసేనతో పొత్తుకు ఇప్పుడు బీజేపీ ఓకే అంటుందా అనేది ప్రశ్న. తెలంగాణలో విస్తరించాలని భావించే మరో పార్టీ టీడీపీ. పైగా ఏపీలోనూ కేంద్రంలోనూ జనసేన పార్టీతోనే కలిసి ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ విషయంలో ఏం చేస్తుంది అనేది ప్రశ్న. జనసేనతో కలిసి టీడీపీ కలిస్తే మంచిదనే వారు ఉన్నారు. ఇదే సమయంలో ఇరు పార్టీలకు ఇబ్బందేనని చెబుతున్న వారు కూడా ఉన్నారు. కానీ టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతేకాదు పవన్ సభ విషయంలోనూ ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ విషయంలోనూ బీజేపీ టీడీపీలు పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో పవన్తో కలిసి వచ్చే పార్టీలేవి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.